ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన పక్క ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మరి వచ్చి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? ఎవరి మీద పెట్టాలా? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. ఏదైతే కేటీఆర్ వాళ్ళ ముఠ నిన్న స్టేజ్ మీద మాట్లాడి ఆ జన్నమ్మ అనే వ్యక్తికి రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారో, ఆ రుణమాఫీ గురించి 2021లో జోగిరెడ్డి వాళ్ళ భర్త రుణమాఫీ గురించి లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న తర్వాత వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి ఇద్దరు కొడుకులకు 3 ఎకరాల 5 గుంటలు భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ కొడుకులు ఇద్దరు వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి అదే బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకున్నారు. వాళ్ళకు అప్పు కూడా ఈ రుణమాఫీలో క్లియర్ అయింది. ఆ విషయం కేటీఆర్ గారికి అక్కడున్న వ్యక్తులకు తెలుసా తెలియదో ఆ జన్నమ్మ విషయం తీసుకొని మాట్లాడుతున్నారు.